ఎట్లుందమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పరిపాలన ఏమో బాగానే ఉంది, అభివృద్ధి ఉంది, పథకాలు ఉంటాయి. ఈయన ఏమి లేదు, రౌడీజం, గంజాయి పెంచి కాలేజీల్లో పిల్లల్ని జడగొడుతున్నాడు. వాడి పిల్లల్ని ఏం బాగా పెంచుకొని లండన్లో బండల్లో పెంచుకున్నాడు. ఈ పిల్లలందరికీ విజయవాడ అది ఆంధ్ర మొత్తం ఎదజల్లాడు, ఈరియా జల్లినట్టు పొలానికి ఎరువులు జల్లాడు. కుర్రాళ్ళు అందరూ చదువులు కొమ్మంటే ఈ గంజాయి తాగి వాళ్ళు చేసే అన్యాయాలు అకృతాలు ఎట్లా చేస్తున్నారు పిల్లలు. ఇంటింటికి గంజాయి పంచుతాడు. ఈసారి వాడు వచ్చి అంటే ఇంటింటికి గంజాయే. తెలంగాణలో పోయి నా మెట్టి నీళ్ళు నేనుంటాను, నేను పోరాడతాను కేసీఆర్ మీద ఉంది. మళ్ళీ ఏడకొచ్చేమో మళ్ళీ ఏడ తీసుకొనేమో కాంగ్రెస్లో చేరేమో అధ్యక్ష పదవి తీసుకొనేమో మళ్ళీ ఏడ పోరాడతానంటుంది. మరి 5 ఏళ్ళు అన్న కోసం అమ్మల కూతుళ్ళు ఇద్దరు తిరిగి అట్ట పోరాడారు. ఒక శాంతి మరి 5 ఏళ్లలో ఒక అన్యాయం ఎంత ప్రతి ఆడవాళ్ళకి చాలా మంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది. ఎవరికన్నా ఇట్ట జరిగిందని అమ్మ కానీ కూతురు కానీ మాట్లాడిందా? షర్మిల అన్న వదిలిన బాళం అని చెప్పి పడుతూ తన స్వలాభం కోసం మళ్ళీ వచ్చింది. తండ్రికి మళ్ళీ చేస్తాడు అని అనుకున్నాడు. తండ్రికి బీకింది లేదు, ఈయన బీకింది లేదు. జనం బుద్ధి తెలుసుకొని వెయ్యాలి. ఆ కొడాలి నాని ఆ బూతులు కొత్తన్నాడు. ఆ విలువైన అసెంబ్లీలో ఆ రకంగా బూతులు కొత్తంటే ఒక్కళ్ళన్నా నోరు ఆపిచ్చాడు ఆవిడు. అసలు ముఖ్యమంత్రి ఆయన ఏబిషారి కన్నా ఈనంగా ఉన్నాడు ముఖ్యమంత్రి. ముషిముషిలు నవ్వుకుంటా ఆ రోజా ఒకటి, ఆ కొడాలి నాని, ఆ పేరు నాని, ఏంది వాళ్ళు అసలు మర్జనం ఎత్తారా? ఎంత విలువైన అసెంబ్లీలో కూర్చొని మిమ్మల్ని జనం ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే మీరు సశక్తిగా పర్సనల్గా తిట్టుకుంటారా? ఆడాళ్ళని బయటికి తీసుకురావచ్చా? రాజశేఖర రెడ్డికే కూతురు పుట్టలేదు అన్నప్పుడు తల్లి శీలాన్ని కూడా శంకెత్తంటే ఎందుకు వీడికి ముఖ్యమంత్రి పదవి, ఎందుకు వీడికి ఎలక్షన్లు? తోడ పుట్టిందే నీకు తండ్రికి పుట్టలేదు, రాజశేఖర రెడ్డికి పుట్టలేదని అందరూ ఎగతాళి చేస్తుంటే ఎందుకు నీకు రాజకీయం? ఏ ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఉంటే ఊడితే తల్లి శీలాన్ని శంకించి నాకు బిడ్డ ఉంటే ఊడితే ఆ బిడ్డ ఇద్దరు మళ్ళీ బజార్ను పడ్డారు. మళ్ళీ ఆమె వచ్చి ఇక్కడ బజార్ను పడింది, ఇక రేపు నుంచి ఈడు బజార్ను పడతాడు. ఏమన్నా ఉపయోగం ఉందా అసలు? రాజకీయం అంటే బొస్టు పట్టిపోయింది. యువతరం రావాలన్న భయం వేస్తుంది, వచ్చిన వాళ్ళు చంపేస్తారేమో భయంగా ఉంది. వివేకానంద రెడ్డిని చంపించినట్టు చంపేస్తాడు వీడు. ఏం చెబుతాం మనం అసలు? 5 ఏళ్లలో నిరుద్యోగం ఏమైనా తగ్గిందా పెరిగిందా? నిరుద్యోగం పెరగటం, నిరుద్యోగం 3 వంతులు 4 వంతులు పెరిగిపోయింది. అసలు అంతా నిరుద్యోగం కిందే ఉంది. ఇంకా తగ్గిందే ఉంది, పెరిగిందే ఉంది.